హలో అండి, వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే చికెన్ ఫ్రై రెసిపీ చూద్దామండి. ఇది అరకిలో చికెన్ అండి. శుభ్రం చేసుకుని 2-3 సార్లు కడిగి పక్కన పెట్టాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, గరం మసాలాకు బదులు మార్కెట్లో దొరికే చికెన్ మసాలా పౌడర్ అయినా వేయొచ్చండి. ధనియాలు, జీలకర్ర పొడి టీ స్పూను, సగం చెక్క నిమ్మరసం, పావు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ నూనె వేసి ముక్కలకు బాగా పట్టించాలి. మసాలాలు బాగా పట్టించాక మూతపెట్టి 1 గంట పాటు పక్కన పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు. గంట అయిందండి. చికెన్ ఫ్రైయింగ్ స్టార్ట్ చేద్దాం. బాండీలో 50 గ్రాముల నూనె వేడి చేసి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఫ్రై చేయాలి. మంట మీడియంలో ఉంచి మూత పెట్టి ఉడికించాలి. మసాలాలు మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. మీడియం మంటపై దాదాపు 10 నిమిషాలు ఉడికించానండి. ఈ దశలో పావు టీ స్పూన్ మిరియాల పొడి, 2 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలపాలి. మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గిస్తే వీటి ఫ్లేవర్ చికెన్ బాగా పడుతుంది. ఐదు నిమిషాలు అయిందండి. ఇప్పుడు మంట కాస్త పెంచండి. సిమ్కు మీడియంకు మధ్యలో ఉంటే సరిపోతుంది. ఇలా మూత లేకుండా 5 నిమిషాల పాటు ముక్కలను కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆవిరి ముక్కలకు పట్టకుండా వేపుడు పొడి పొడిగా వస్తుంది. చూసారా, ఫ్రై ఇలా ఉండాలి. ఇక స్టవ్ కట్టేసి చల్లారనిచ్చి వడ్డించేసుకోవచ్చు. మూత పెట్టకుండానే చల్లారనివ్వాలండి. చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుందండి. పెద్ద హడావిడి లేకుండా ఈజీగా చేసుకోగలిగే నాన్ వెజ్ వెరైటీ అండి ఇది. బ్యాచిలర్స్ కూడా సులువుగా చేసుకోవచ్చు. చుక్క నీరు ఉండదు కాబట్టి ఈ ఫ్రైని ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. కాబట్టి ఎక్కువ మొత్తంలోనే చేసుకుని రోజు తినొచ్చు. నేను ఒకే రోజు చికెన్ కర్రీతో పాటు చికెన్ ఫ్రై చేశానండి. కర్రీ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. బగారన్నంలోకి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చక్కగా సెట్ అయ్యాయండి. అన్నంలోకి పప్పుచారు, రసం, సాంబార్లో ఏదైనా చేసుకుంటే ఈ ఫ్రై కూడా వడ్డిస్తే అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.